బ్యాంకులో ఉద్యోగం అంటే ఎవరు కాదనుకుంటారసల? బ్యాంకులో ఉద్యోగం కోసం ఎన్నో సార్లు ఎగ్జామ్స్ రాస్తూ, ఫెయిల్ అవుతూ, చివరికి ఉద్యోగం సంపాదిస్తారు. సో, ఆ బ్యాంక్ ఉద్యోగాన్ని వదిలేయాలనే థాట్ కూడా ఎవరికీ ఉండదు. కానీ ఢిల్లీకి చెందిన ఒక ఆవిడ అంటే ఆ బ్యాంక్ ఉద్యోగంలో ఉండే స్ట్రెస్‌ని భరించలేక ఒక పెద్ద స్టెప్పే తీసుకుందని చెప్పొచ్చు. ఆవిడ ఉద్యోగాన్ని రిజైన్ చేసేసారు. అసలు ఇదంతా ఏంటి? ఇంతకీ ఆవిడెవరు? మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో, ఢిల్లీకి చెందిన వాణి అనే బ్యాంక్ ఎంప్లాయీ. సో, ఆవిడకొక 29 ఇయర్స్ ఉంటాయన్నమాట. సో, ఆవిడ పంజాబ్ నేషనల్ బ్యాంక్ పీఎన్‌బీలో ఆవిడ లోన్స్ సెక్షన్‌లో వర్క్ చేస్తూ ఉంటారనమాట. అయితే ఏంటంటే ఆవిడ 3 ఏళ్ల నుంచి ఆ జాబ్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఆవిడ బాగా సంపాదిస్తున్నారు. అంటే డబ్బులకైతే లోటు లేదు. ఫినాన్షియల్ స్టెబిలిటీ చాలా బావుంది. బట్ కాకపోతే ఏంటంటే ఆ లోన్ రికవరీ సెక్షన్ ఏదైతే ఉంటదో అక్కడ స్ట్రెస్ అనేది విపరీతంగా ఉంటది. అంటే లోన్స్ వరకు మాత్రమే స్ట్రెస్ ఉంటదని మనం సరిపెట్టలేం. సో, బ్యాంక్ ఉద్యోగులు ఎవరైనా సరే వాళ్ళకి స్ట్రెస్ విపరీతంగా ఉంటదనమాట. ఎందుకంటే ఒక చిన్న తేడా జరిగినా సరే వాళ్ళు చాలా నష్టాన్ని చవిచూడాల్సొస్తది. మీరెప్పుడైనా బ్యాంక్‌కెళ్ళినప్పుడు గమనిస్తే సో, చాలామంది బ్యాంక్ ఎంప్లాయీస్ ఏంటంటే విసుక్కుంటా, చురుపురులాడుతా ఉంటారనమాట. సో, మనకేమనిపిస్తదంటే అబ్బా! ఏంటి వీళ్ళు ప్రతిసారి ఇలానే చేస్తుంటారు అనిపిస్తది. కాకపోతే దాని వెనకాల స్ట్రగుల్స్ ఏవైతే ఉన్నాయో అది సాధారణ జనాలకి చాలా మందికి తెలీదు. ఆ స్ట్రగుల్స్ ఏవైతే ఉంటాయో. అయితే ఈ వాణి అనే అమ్మాయి ఏంటంటే ఆ లోన్ రికవరీ సెక్షన్‌లో పనిజేయడం వల్ల ఏంటంటే ఆవిడ విపరీతమైన స్ట్రెస్‌లో ఉండేవాళ్ళనమాట. సో, ఏంటంటే వన్ ఫైన్ డే ఆవిడ దీని నుంచి ఎలాగైనా బయటపడాలి. సో, ఈ జాబ్ నుండి తప్పించుకోవాలని చెప్పేసి ఆవిడ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఒక వీడియోని రిలీజ్ చేశారనమాట. సో, ఏంటంటే నేను రిజైన్ చేసేస్తున్నాను అని చెప్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. సో, ఆ వీడియో ద్వారా ఆవిడ చెప్పాలనుకుందేంటంటే ఈ బ్యాంకు ఉద్యోగం ఏదైతే ఉందో ఆవిడకి ఫినాన్షియల్‌గా బాగా హెల్ప్ చేసింది. బట్ కాకపోతే ఏంటంటే మెంటల్‌గా ఆవిడ చాలా లో అయిపోయారు అని ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. అంటే ఆవిడ తోటి ఉద్యోగులు కూడా ఇలాంటి స్ట్రెస్‌ని ఫేస్ చేస్తున్నారు. బట్ కాకపోతే ఏంటంటే, ఆవిడ దీని నుంచి ఎలాగైనా బయటికి రావాలనుకున్నారు. అంటే నిజం చెప్పాలంటే ఇప్పుడు మనం ఉద్యోగం మానేస్తున్నాం అంటే మన కొలీగ్స్ ఎందుకు బావుంది కదా ఉద్యోగం ఎందుకు మానేయడం అనుకుంటారు. బట్ కాకపోతే ఏంటంటే, ఆ టైంలో ఆవిడ మానేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళ కొలీగ్స్ కూడా ఎవరు ఎందుకు మానేయడం అని ఎవరు చెప్పలేదు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఉండమని కూడా ఎవరు ఎంకరేజ్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు అలాంటి ఈ స్ట్రెస్‌ఫుల్ వాతావరణమే వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు ఆ వాతావరణంలోనే ఉన్నారు. సో, ఏంటంటే ఇంకా వాతావరణంలో ఉండేసరికి వాళ్ళు కూడా మేబీ తనేదో లైఫ్‌లో ఏదో చేద్దాం అనుకుంటుంది. దీని నుంచి బయటపడి ఏదో చేద్దాం అనుకుంటుందని చెప్పి వాళ్ళు కూడా మేబీ హ్యాపీగా పంపించారు. సో, ఆవిడని. అయితే ఈ వాణి తీసుకునే డెసిషన్‌ని మనం జనరల్ పర్స్‌పెక్టివ్‌లో చూస్తే చాలామంది ఏమంటారంటే ఆవిడ అమ్మాయి కాబట్టి సో, ఇంకేం చేసినా చెల్లిపోతుంది. అదే అబ్బాయిలైతే ఇంట్లో ఎన్నో బాధ్యతలుంటాయి. ఎన్నో అప్పులుంటాయి. అంటే తండ్రి అప్పులుంటాయి. అవి తీర్చాలి. అట్ ద సేమ్ టైమ్ వీళ్ళకి స్పెషల్‌గా కొన్ని ఈఎంఐలుంటావి. అవి క్లియర్ చేసుకోవాలి. సో, ఇవన్నీ చేసుకోవాలంటే ఉద్యోగం అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. సో, అబ్బాయిలకైతే ఇది అసల కుదరదు. బట్ ఏదో అమ్మాయి కాబట్టి అంటే స్టెప్ తీసుకుంది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. బట్ కాకపోతే నేను చెప్పేదేంటంటే ఇక్కడ అబ్బాయి, అమ్మాయి అనేది పక్కన పెడితే ఏంటంటే స్ట్రెస్ అనేది మేనేజ్ చేయడం బట్టుంటది. అంటే ఇప్పుడు మన జాబ్‌లో ఏంటంటే మనకి నిజంగా అస్సలు ఇష్టం ఉండదు. ఒక్కోసారి ఎందుకు ఆఫీస్‌కెళ్తున్నావా అనిపిస్తది మనకొక్కోసారి. బట్ కాకపోతే ఏంటంటే మనకున్న అప్పులు, మనకున్న ఈఎంఐస్, మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ సో ఇంటి రెంట్ సో ఇవన్నీ ఒక్కసారి మనకి మైండ్‌లోకి గుర్తొచ్చి సో, మనం ఇంకా థాట్‌ని అసలు ఆపేసుకుంటాం అనమాట. జాబ్ ఎందుకు మానేయడం? సో, అంటే ఆహ్, పెద్దవాళ్ళు చెప్తుంటారనమాట. ఉద్యోగం చేయని అబ్బాయి అసలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అని ఇలా చెప్తుంటారు. ఎందుకంటే మగాడిగా పుట్టిన తర్వాత ఉద్యోగం చేయాల్సిందే. సో, అది మ్యాండేటరీ. అది ఖచ్చితంగా ఈ మ్యాట్రిక్స్ నుండి ఎవరు తప్పించుకోలేరని చెప్తుంటారు. సో, జనరల్‌గా ఇది జరిగేదే. బట్ కాకపోతే ఏంటంటే విమెన్ ఎంపవర్‌మెంట్ తర్వాత అమ్మాయిలు కూడా అబ్బాయిలతో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు. సో, ఏంటంటే స్ట్రగుల్స్ అనేవి ఇప్పుడు ఇద్దరికీ ఆల్‌మోస్ట్ కామన్‌గానే ఉంటాయి. ఎక్కడో కొంత డిఫరెన్స్ ఉండొచ్చేమో గానీ, సో, ఆ అమ్మాయికి లైఫ్‌లో ఉండే స్ట్రగుల్స్ వేరు. జనరల్‌గా అబ్బాయిలకుండే స్ట్రగుల్స్ వేరు. బట్ ఏమైనా సరే ఆవిడ ఆ స్ట్రెస్ నుండి బయటికి రావాలనుకున్నారు. సో, వెంటనే అక్కడి నుండి బయటికొచ్చేసారు. సో, అబ్బాయిలకైతే ఇది ఇది
జనరల్ పర్స్పెక్టివ్‌లో చూసుకుంటే ఇది కొంచెం కష్టంగానే ఉంటది. ఎందుకంటే అక్కడి వరకు ఎళ్ళినా సరే వాళ్ళు అబ్బాయిలు చాలామంది వెనక్కొచ్చేస్తారు. ఎందుకంటే ఇప్పటికి డబ్బుతో చాలా ముడిపడి ఉంటాయి. డబ్బు లేకపోతే మనం ఏం చేయలేము అని చాలా మందికి ఉంటది. సో, ఈ వీడియో ద్వారా నేను మీ అందరికి ఒక సలహా ఇద్దాం అనుకుంటున్నాను. అంటే ఖచ్చితంగా ఏ జాబ్‌లో అయినా సరే స్ట్రెస్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారనమాట. కొంతమంది హాఫ్ నాలెడ్జ్‌తో చెప్తుంటారు. ఈ జాబ్ చేస్తే బాగా డబ్బులు సంపాదించేయొచ్చు. ఈ జాబ్ చేస్తే అసల విపరీతంగా కోట్ల వర్షం కురుసుద్ది అని ఇలా చెప్తుంటారనమాట. చాలా హాఫ్ నాలెడ్జ్‌తో చాలామంది అంకుల్స్ వీళ్ళందరూ చెప్తుంటారు. బట్ ఏంటంటే ఇన్ జనరల్‌గా మనం మాట్లాడుకుంటే ఫ్రాంక్‌గా, రేషనల్‌గా మాట్లాడుకుంటే ప్రతి జాబ్‌లో స్ట్రగుల్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఏ జాబ్ అయినా తీసుకోండి. ఆ ఒక కార్పొరేట్ జాబ్ అయినా సరే, ఈవెన్ గవర్నమెంట్ జాబ్ అయినా, ఏం జాబ్ అయినా సరే, అందులో స్ట్రెస్ మాత్రం కన్ఫర్మ్‌గా ఉంటది. ఏ జాబు ఈజీ కాదు. ప్రతీదీ టఫే. బట్ కాకపోతే ఏంటంటే, మీకు నచ్చిన జాబ్ గనక మీరు చేస్తే అందులో స్ట్రగుల్స్ వచ్చినా సరే, అది మీకెందుకో అది ఇష్టంగా స్వీకరించాలని ఉంటది. అంటే నేను కొంతమందిని కలిసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, సో ఎవరైతే వాళ్ళకి నచ్చిన జాబ్ చేస్తుంటారో వాళ్ళు ఆ స్ట్రెస్‌లో ఉన్నా సరే వెంటనే ఏదో ఆటోమేటిక్‌గా బయటకొచ్చేస్తారనమాట. ఏదో ఒక స్ట్రెస్ బూస్టర్స్ ఉంటాయన్నమాట వాళ్ళలో. ఏదో ఒక సెల్ఫ్ మోటివేషన్‌తో బయటకొచ్చేస్తుంటారు. సో మనం జనరల్‌గా చూస్తున్నట్టయితే ఈ కార్పొరేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళే ఎక్కువ కంప్లెయింట్ చేస్తుంటారనమాట. మా మేనేజర్ ఇలా, మా కొలీగ్స్ ఇలా, ఆఫీస్ పాలిటిక్స్ ఇన్ని జరుగుతున్నాయి. అసలు నేను జాబ్ చేయలేకపోతున్నా. అసలు ఈ సాఫ్ట్‌వేర్ జాబ్ ఎందుకు అని అంటుంటారు జనరల్‌గా. సో ఇన్ జనరల్‌గా మనం మాట్లాడుకుంటే చాలా మందికి బీటెక్ చేయడం ఇష్టం ఉండదు. కార్పొరేట్ జాబ్ చేయడం అంతకన్నా ఇష్టం ఉండదు. బట్ కాకపోతే పుట్టినందుకు ఏదో ఒకటి సంపాదించాలి, ఏదో ఒక ఉద్యోగం చేయాలని చాలా మందికుంటది. బట్ కొంతమంది మాత్రమే ప్యాషనేట్‌గా చదువుతారు, ప్యాషనేట్‌గా ఉద్యోగం తెచ్చుకుంటారు, ప్యాషనేట్‌గా కంటిన్యూ అవుతారు. సో, చాలామంది అంటే ఒక పర్టిక్యులర్ పర్సెంటేజ్ అని నేను చెప్పలేను గానీ, సో చాలా మందికి వాళ్ళు చేస్తున్న జాబ్ వాళ్ళకి నచ్చదనమాట. మెయిన్‌లీ కార్పొరేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని ఫేస్ చేస్తూ ఉంటారు. బట్ ఏంటంటే మీకు నచ్చిన ఫీల్డ్‌లో ఉండండి. అంటే డబ్బులు ఇంపార్టెంటే. అంటే మనం బ్రతకాలంటే డబ్బులు ఖచ్చితంగా కావాలి. కానీ ఆహ్, ఎక్కువ సంపాదించడం కోసం ఆహ్, మీ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని చంపేసుకొని మీ స్ట్రెస్‌ని కూడా విపరీతంగా పెంచేసుకొని, సో మీకిష్టం లేకుండా మనసు చంపుకొని ఏ జాబు చేయనవసరం లేదు. సో మనసు హ్యాపీగా ఉంటే మనం కొంచెం తక్కువ సంపాదించినా సరే అది మనకి బానే ఉంటది. కానీ లక్షల్లో జీతం కాకపోతే మీకు ఆ జాబ్ నచ్చకపోతే ఎన్ని లక్షల్లో జీతమైనా సరే మీకది ఆ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. సో ఇది నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. సో వాణి లాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కాకపోతే ఎన్నో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల, ఫినాన్షియల్ స్ట్రగల్స్ వల్ల వాళ్ళు అదే జాబ్‌ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. అలా అలా మన దేశంలో అంటే మెట్రో సిటీస్‌లో అలా చాలా ఎక్కువ మంది ఉంటారు. ఎక్కడో పల్లెటూరు నుంచి ఇక్కడ సిటీకొచ్చి సంపాదించుకోవాలి. సో, ఆ ఉద్దేశంతో ఏంటంటే వాళ్ళు స్ట్రెస్ ఉన్నా సరే వాళ్ళింకా అదేం పట్టించుకోకుండా ఏదో ఒక మోటివేషన్‌తో ఇంకా రన్ చేస్తూ ఉంటారనమాట. సో, ఈ వాణి తీసుకున్న డెసిషన్‌పై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.